మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్ దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డు ప్లేట్స్, కార్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలోని పీజీఎన్ తాలూకా క్లబ్ ప్రాంగణంలో దర్శి మండల గ్రామ వాలంటీర్లకు, దర్శి నగర పంచాయతీ వార్డు వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఈ రోజు జరగ్గా, ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వాలంటీర్ల సేవలను కొనియాడుతూ వాలంటీర్లపై వరాల జల్లులు కురిపించగా వాలంటీర్లు, స్థానిక నాయకులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఎండనకుండా, వానకుండా, రాత్రికుండా, పగలకుండా ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారు మిమ్మల్ని గుర్తించి ఈ వాలంటీర్ వందనం కార్యక్రమం పెట్టారు. ఎక్కడికి ప్రెసిడెంట్లకి, ఎంపీటీసీలకి వందనాలు పెట్టారమ్మా. మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారిని ఆదేశించి జగన్మోహన్ గారు మిమ్మల్ని అందరినీ గుర్తించి సమాజంలో మేలు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేసి అందరినీ కలుపుకొని పోయి నేను పెట్టిన పథకాలందరినీ పేద ప్రజల కోసం అందడం కోసం మిమ్మల్ని అందరినీ పెట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ గారు అందుకనే మా వాలంటీర్లను బాగు చూసుకోవాలని చెప్పేసి వాలంటీర్లు ఉన్న కార్యక్రమం పెట్టారు జగన్మోహన్ గారు. ముఖ్యంగా మీరు గ్రామాలకి అందరికీ వాలంటీర్లు అయితే జగన్మోహన్ గారికి వారియర్స్ అని చెప్పి సభను తెలియజేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే కరోనా టైంలో కానీ మిగిలిన ఏ విపత్తు వచ్చినా కూడా మీరే ముందుండేసి మాకన్నా ముందు ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తున్నారు. అధికారుల కన్నా మాకన్నా ముందు మీరు ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారు వారియర్లు ప్రజల కోసం కూడా మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీరు చేసిన ఈ సేవలు ఇప్పుడు ప్రజలు మర్చిపోరు, మేము మర్చిపోము, జగన్మోహన్ గారు మర్చిపోవాలని చెప్పి సభను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ గారు మాకు చెప్పేది ఒకటే, శివ మా వారియర్లను జాగ్రత్తగా చూసుకో, వాళ్ళ కాపాడుకొని జగన్మోహన్ గారు చెప్తున్నారు కాబట్టి మీ మీద జగన్మోహన్ గారికి ఎంత ప్రేమ మీరు అందరూ గుర్తుంచుకోండి. ఈ సమాజంలో ఒక రూపాయి కూడా ఆశించకుండా డైరెక్ట్గా నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా జగన్మోహన్ ఇచ్చే పథకాలన్నీ నేరుగా పేదవాళ్ళ అకౌంట్లో పట్టడానికి కోసం కృషి చేసి డైరెక్ట్గా ఉదయమైనా, సాయంత్రమైనా, ఏ టైం అయినా, రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా మీరు పేద ప్రజల దగ్గర పోయి అన్ని పథకాలన్నీ నేరుగా అందుతున్నాయంటే మీ వాలంటీర్లు పుణ్యమని చెప్పి సభను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుబ్రహ్మణ్యం నాకు మాట చెప్పాడు, 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, డిగ్రీలు చదవకపోయినా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఐఏఎస్ల కన్నా, ఐపీఎస్ల కన్నా, ఎండిఓ వీళ్ళు చేసే కన్నా వాళ్ళకన్నా మీకు ఎక్కువ నాలెడ్జ్ జగన్మోహన్ గారు కల్పించారు. ఏ డిపార్ట్మెంట్ అయినా ఫస్ట్ ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసేదారమ్మా వాలంటీర్లుగా. అగ్రికల్చర్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల గురించి పూర్తిగా అవగాహన ఎవరుంది? వాలంటీర్లు. అంటే ఐఏఎస్ ఏ పని చేస్తున్నారో మీరు అదే పని చేస్తున్నారు. అందువల్ల జగన్మోహన్ గారు ఈసారి మమ్మల్ని జగన్మోహన్ గారికి మేము కలిసినప్పుడు మేము జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తాం, అన్న మన వాలంటీర్లకి ఈసారి గవర్నమెంట్ పోస్ట్ వస్తే ఎంతో కొంత రిజర్వేషన్ కల్పించండి, లేకపోతే అదే దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మన సైడ్ నుంచి మా రాజకీయ నాయకులు స్టేజ్ మీద అందరికి కూడా మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికి హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని పోస్టులు పడినప్పుడు కరోనా టైంలో కొంత ఒక 5 మార్క్స్ 10 మార్క్స్ కేటాయిస్తున్నారు. మీరు అన్ని విధాలు అన్ని విపత్తుల్లో కరోనా టైంలో కానీ మిగిలిన విషయాలు అన్నింటిలో పనిచేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ పోస్ట్ వచ్చినప్పుడు కూడా మీకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి మా వంతు మేము మీకు కృషి చేస్తామని చెప్పి సభను తెలియజేస్తాం. అదేవిధంగా నేను కొన్ని గ్రామాలకు పోయినప్పుడు చాలామంది ప్రమాద బీమా లేక వాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు కానీ ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు కూడా చాలా బాధ వేసినప్పుడు, మా గుడి చెల్లించినప్పుడు నాకు అనిపించేది, వీళ్ళు అన్ని చోట్ల తిరుగుతున్నారు కదా, బైకులు తిరుగుతున్నారు కదా, వీళ్ళకి కూడా ప్రమాద బీమా కల్పిస్తే
చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బూచేపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 లక్షల ప్రమాద బీమా చేద్దామని అనుకున్నాము. అదేవిధంగా జగన్మోహన్ గారు మన మీద ప్రేమతో మనకు 5,000 రూపాయలు, అదేవిధంగా సేవరత్న, సేవ వజ్ర, సేవా మిత్ర ఇవన్నిటితో పాటు సుమారుగా 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. అంటే ప్రతి నెల సుమారుగా 1,000 రూపాయల దాకా మీకు అకౌంట్ పడుతుంది. కానీ నేను ఈరోజు నేను ఒకసారి ఎమ్మెల్యే అయినప్పుడు నాకు పెన్షన్ 25,000 వస్తుందంట. రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు సుమారుగా 1,50,000 రూపాయలు వస్తుంది, అమ్మకు సుమారుగా 1,00,000 రూపాయలు వస్తుంది. మా డబ్బులు మొత్తం మీ అకౌంట్లో వేస్తామని చెప్పి సభలో తెలియదు. శాలరీ మొత్తం ఇప్పుడు వచ్చే పెన్షన్ కానీ 1,50,000 రూపాయలు, 1,50,000 రూపాయలు కానీ అమ్మ డబ్బులు కూడా, అమ్మ పర్మిషన్ లేక నేను మాట చెప్పేశాను, అమ్మ డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసి మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి సభలో తెలియజేస్తాను. ఎందుకంటే మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా మీకు తక్కువే. మీరు చేసిన పనికి ఎండిఓ 1,00,000 రూపాయలు వస్తాయి. ఎండిఓ కానీ ఎక్కువ పనులు చేస్తారు. ఆయన ఆఫీసులో కూర్చున్నారు, మీరు ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు చేయడానికి పెట్రోల్ కూడా డబ్బులు రాదు, అది విషయం. కానీ ఎండిఓ కూడా చెప్తున్నారు మా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. అందుకని ఎంత చేసినా మీకు తక్కువే కాబట్టి ఏదో విధంగా మేము హెల్ప్ చేస్తామని చెప్పి సభను తెలియజేస్తున్నాం. వాలంటీర్లు అనే వాళ్ళు మీకు పర్సనల్గా ఏ సమస్యలు వచ్చినా కూడా ఈ బూచేపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు మీకోసం తెరిసే ఉంటుంది. మీకోసం ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మిగిలిన చోట్ల సపరేట్ ఇది అన్ని వాళ్ళకి వర్తిస్తుంది. దయచేసి ఇది కూడా వినియోగించుకోవాల్సిన మా చేతనైన కోసం మేము సహాయం చేస్తాం. మిగిలిన మండలాల కన్నా మన దర్శి మండలం వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారని కూడా సభాముఖంగా తెలియజేస్తాం. అదేవిధంగా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు నిన్న మేము మీటింగ్లో మేము కలిసినప్పుడు జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు. గతంలో 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. మన ప్రజలు కూడా, మన నాయకులు కూడా అదే హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇస్తారు, రైతు రుణమాఫీ కానీ ఈ మహిళలకు రుణమాఫీ కానీ ఇస్తామని చెప్పేటప్పుడు అదే హామీలు కూడా మనం ఇస్తే బాగుంటుందని చెప్పేసి జగన్మోహన్ గారు అప్పుడు అడిగినప్పుడు జగన్ ఒకటే చెప్పాడు, అసాధ్యమైన హామీలు నేను ఇవ్వలేను, నేను మాట తప్పలేను, రాజశేఖర్ గారి పరిపాలన ఎలా ఉందో మాట మీద వ్యక్తిత్వం అని చెప్పేసి 2014లో హామీ ఇవ్వాలి. మనం చిన్న 1%, 2%తో ఓటుతో మనం సీఎం నుంచి కైవసం చేసుకోలేము. కానీ ఇప్పుడు జగన్మోహన్ గారు నేను ఇచ్చిన హామీలు 2019లో 99% అన్ని హామీలన్నీ నెరవేరినాయి. ఈ హామీలు ఇచ్చిన హామీలన్నీ పేదవాళ్ళని నేరుగా అకౌంట్లో పెడితే మీ అందరికీ డబ్బులు చేరుంటే మా మీద నమ్మకం ఉంటే ఓట్లేమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మాట తప్పి, మాట మర్చిపోయి, ఏ హామీలు ఇచ్చిన తుంగలో తగ్గేసి అన్ని చెత్తపొట్లు వేసే హామీలని చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం 2014లో ఎన్నో అబద్ధాలు చెప్పాడు. మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయిగా, మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఎన్నో హామీలు ఇస్తూ ఉంటాడు. కానీ జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలు నిలబెట్టడం కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా ఆ ఆర్థిక ఇబ్బందుల్ని అన్ని అధిగమించుకుంటూ అన్ని అకౌంట్లో డబ్బులు వేశారు. ఈ వ్యత్యాసం మీరు చదువుకున్నారు కాబట్టి మీరు అన్ని గ్రామాల్లో పోయినప్పుడు నాయకులు చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి, జగన్మోహన్ గారు మంచి వ్యక్తి. మాట కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మీరందరూ గమనించాల్సిన అవసరం. ఇవన్నీ మీరు ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు మీరు అందరినీ మోటివేట్ చేసి జగన్మోహన్ గారిని కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మా కోసం సహాయం చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాలంటీర్లు కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా సూచిస్తారని వచ్చి మాకు ఎలక్షన్ టైంలో మిగిలిన టైంలో కూడా మీకు సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 3 సార్లు కుర్చీలో కూర్చున్నాడు. మళ్ళా 13 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఇప్పుడు ఏమంటాడు, నాకు 72 సంవత్సరాలు 75 సంవత్సరాలు వచ్చినాయి, నేను ముసలిని అవుతున్నాను, నాకు సీఎం కుర్చీ కావాలన్నాడు. జగన్ ఏమన్నాడు, నేను ఇచ్చిన పథకాలు మీకు చేసి నేను అభివృద్ధి మీకు చేస్తుంటే జగన్మోహన్ గారు ఓట్లేమని చెప్పి చెప్తున్నాడు. వ్యత్యాసం చూడండి, మనిషి మాట మీద ఉండే వ్యక్తి జగన్మోహన్ గారు, మాట తప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ మీకు పేద ప్రజలందరూ చెప్పేస్తే మన ఓట్లు వద్దన్నా చేస్తూ ఉంటాయి. మన జగన్మోహన్ గారు సుమారుగా 125 సార్లు బటన్ నొక్కేసి ఆయన హామీలు నెరవేర్చారు. మనం నొక్కాల్సింది 2 బటన్లే, ఎంపీ అభ్యర్థికి ఒక బటన్, ఎంపీకి అభ్యర్థికి ఒక బటన్, 2 గుర్తితే సరిపోతుంది. మీరందరూ కలిసిమెలిసి జగన్మోహన్ గారు సీఎం
కలిసి ఏకమైంది. ఒక సినిమా స్టార్ కూడా వచ్చేసి మేము ఇది చేస్తాం అన్నాడు. ఎన్ని సినిమా స్టార్లు వచ్చినా రియల్ స్టార్ దెబ్బకి ఎవరు తట్టుకోలేని పరిస్థితి. రియల్ స్టార్ అంటే పేదవాళ్ళకి సాయం చేసేవాడు. రియల్ స్టార్ జగన్మోహన్ గారు. ఎంతమంది శత్రువులు వచ్చినా ఏం కాదు, ఎంతమంది ఎన్ని పార్టీ జెండాలు పెట్టుకున్నా ఎన్ని పార్టీ లేకపోయినా జగన్మోహన్ గారిని ఎదిరించే ధైర్యం లేదు. మీరందరూ జగనన్న వారియర్స్ ఉన్నంత వరకు జగన్మోహన్ గారిని కుర్చీలో దించే శక్తి ఎవరికి లేదని చెప్పి సభాము తెలియజేసుకుంటూ, మీరందరూ ఉన్నాక చాలా మంది చెప్పారు మా సొంత కుటుంబ సభ్యులను భావించి సేవలకు సపోర్ట్ చేస్తామని అందరూ చెప్పారు. కాబట్టి నిజంగా మీలో ఒకరిని, మీతో ఉండేవాడిని, మీకోసం ఎప్పుడు కృషి చేసేవాడిని, మీకు ఎప్పుడు అండగా ఉండేవాడిని. మీరు తప్పుడు అనుకుంటారో అన్న అనుకుంటారో మీరందరూ కలిసిమెలిసి మా శివునికి ఓట్లు వేయించాలని చెప్పేసి అన్ని గ్రామాలు తిరిగి నాకు మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం జై జగన్. ఈ కార్యక్రమం ఉద్దేశించి అమ్మగారు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ కూర్చేపల్లి వెంకట గారు మాట్లాడుతున్నారు.